హలో అండి. నా పేరు డాక్టర్ వివస్వన్. నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఎట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్. నేను సైకియాట్రిస్ట్‌ని. ఈ హాస్పిటల్‌లో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇది ఒక రకమైన కొంతమందిలో, కొంతమందిలో ఒక 2-4% ఆఫ్ పీపుల్‌లో ఎక్కువగా మగవాళ్ళలో ఈ యొక్క సమస్యను మనం చాలా ప్రధానంగా చూస్తాం. ఏమవుతుందంటే వీళ్ళలో ఎక్కువగా ఆలోచనలు రావడము, ఎలా ఈ యొక్క కోరికల్ని తీర్చుకోవాలనే దాని గురించి ఆలోచించడము, ఎక్కువగా హస్తప్రయోగం చేయడము, అదే మాస్టర్బేషన్స్ చేయడము, ఈ యొక్క కోరికలు తీర్చే మార్గాల్ని వెతకడము, ఇలాంటివి మోస్ట్ కామన్‌గా ఈ యొక్క పర్టిక్యులర్ హైపర్ యాక్టివ్ లైంగికపరమైన లక్షణాలుగా దానివల్ల కనబడుతూ ఉంటవి. ముఖ్యంగా ఇది కొన్నిసార్లు దీన్ని ఏమంటారంటే ఇంపల్సివ్ టైప్‌గా ఉంటుంది, కొన్నిసార్లు కంపల్సివ్ టైప్‌గా ఉంటుంది, కొన్నిసార్లు అడిక్షన్ లెవెల్‌కి కూడా వెళ్ళొచ్చు. అంటే మాటికి ఆలోచనలు రావడం ఒక ఇంపల్సివ్ యాక్ట్ లాగా కంపల్సరీ చెయ్యాలి అన్నట్టుగా ఒక రకమైన ధోరణి ఉంటుంది. కానీ ఇది చాలా రేర్‌గా కనబడుతుంటుంది ఇంపల్సివ్ టైప్ ఆఫ్ హైపర్ సెక్షువల్ డిజార్డర్ అనేది. కానీ మోస్ట్ కామన్‌గా కనబడేది కంపల్సివ్ టైప్ ఆఫ్ సెక్షువల్ డిజార్డర్. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ యొక్క కోరికలు ఇమ్మీడియేట్‌గా తీరాలి. ఒక్కసారే కాదు, మాటికి ఒక రోజులోనే 3-4 టైమ్స్, ఒక్కొక్కసారి 10-15 టైమ్స్ కూడా మాటికి ఆ కోరికల్ని తీర్చుకోవడానికి వాళ్ళు వివిధ రకాలైన వెసులుబాటుల కోసం చూసుకుంటూ ఉంటారు. ఈ లెవెల్ దీన్ని కంపల్సివ్ టైప్ ఆఫ్ అదంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే అడిక్షన్ టైప్. ఇది ఒక అడిక్షన్ లాగా తయారైపోతుంది. ప్రతిసారి 24 గంటలు అది తప్ప ఇంకో వేరే ఆలోచన లేకుండా డిఫరెంట్ ఇబ్బందులకి కొన్నిసార్లు కొంతమంది ఆడవాళ్ళకి దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళతోటి తిట్లు తినడము, దెబ్బలు తినడము, అలాంటి స్టేజ్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటవి. దీనికి మేజర్‌గా కారణాలు కొన్ని రకాల హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఇలా ముఖ్యంగా జరుగుతుండింది. ఏవైతే హార్మోనల్ వల్ల ఇలా జరుగుతుండిందో వాటిని మనం అసెస్ చేసి దానికి సరైన ట్రీట్మెంట్ మనం ఇప్పియచ్చు. సో దానివల్ల ఈజీగానే ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడవచ్చు. రెండోది కొన్నిసార్లు కొన్ని రకాల సైకలాజికల్ డిజార్డర్స్‌లో కూడా ఇలాంటివి వస్తుంది. అంటే ఒక ఓసీడీ, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, అందులో కూడా కొంతమందికి ఈ అనేది ఒక కంపల్షన్ లాగా తయారవడం వల్ల కూడా ఈ హైపర్ యాక్టివ్ సెక్షువల్ డిజార్డర్లోకి వాళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రెండోది బైపోలార్ ఇల్నెస్. అక్కడ మేనియా టైప్లో కనుక బైపోలార్ ఇల్నెస్ ప్రజెంట్ అయితే, అంటే వాళ్ళు ప్రతి దాంట్లో చాలా దుందుడుకుగా, చాలా అగ్రెసివ్గా, చాలా అన్నిట్లలో కలుపుగోలుగా ఉంటారు ఈ బైపోలార్ మైనియా ఉన్నవాళ్ళు. ఇందులో ఏమవుతుందనంటే వాళ్ళకి దాన్ని ఏమంటారు, విచక్షణ అనేది కొంచెం తగ్గిపోయి ఏం చేస్తారంటే ఆ హైపర్ యాక్టివ్నెస్ వల్ల కోరికలు మాటికి ఎక్కువగా వచ్చేసి దానివల్ల కూడా వాళ్ళు హైపర్ యాక్టివ్ సెక్షువల్ డిజార్డర్లోకి దాంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా డిఫరెంట్ మానసిక సమస్యలతో కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే కారణమో ఆ పర్టిక్యులర్ డిజార్డర్స్కి ఏదైతే కారణమో ఆ కారణాన్ని కనుక మనం డీటెయిల్గా తెలుసుకొని దానికి సరైన ట్రీట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మేనియాతో బాధపడితే దానికి కావాల్సిన మూడ్ స్టెబిలైజర్స్ ఇచ్చేసి, ఒకవేళ ఓసీడీ కనుక ఇబ్బంది పడితే ఆ ఓసీడీ ట్రీట్మెంట్ ఇచ్చి కారణానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చేసి ఈ పర్టికులర్ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. ఇది పెద్దగా భయపడే అంత సమస్య ఏం కాదు. కాకపోతే దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువ కాబట్టి వీలైనంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకోండి. దీనివల్ల మీకు హెల్ప్ అవుతుంది, దీనివల్ల సమాజానికి హెల్ప్ అవుతుంది. మీరు దీనివల్ల చాలా యొక్క లీగల్ ఇష్యూస్ నుంచి కూడా చాలా మటుకు దూరం అవ్వచ్చు త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే.